ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఈ ధిక్కార స్వరము కూటమి నాయకుల మధ్యలోనే వినిపిస్తుంది. ఈ ధిక్కార స్వరము కూటమిలోని జనసేన నాయకుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ధిక్కార స్వరము వినిపించడానికి ఒక చిన్న అంశమైతే కారణంగా చాలామంది కనిపిస్తుంది. ఈ ధిక్కార స్వరము కీలకంగా మాట్లాడుతున్న వాళ్ళు, రెగ్యులర్గా మీడియాలో కనిపించే వాళ్ళే ఆ ధిక్కార స్వరాన్ని వినిపించడం అన్నది కాస్త ఆలోచనాత్మకంగా అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కీలకమైన అంశాలు, ఒకటి కల్తీ లడ్డూకు సంబంధించిన అంశము. దాని ద్వారా అన్అపాలజిక్ సనాతని అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, లడ్డు పవిత్రతను హిందువుల మీద దాడులకు వాడానికి కనెక్ట్ చేసి ఆయన మాట్లాడిన విధానము, ఆ తర్వాత సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జంతు కొవ్వు ఆవు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఆయన చేసిన స్టేట్మెంట్ ఏదైతుందో ఆ స్టేట్మెంట్ నుంచి కాస్త వెనక్కి తగ్గి ఆ రిపోర్టు చంద్రబాబు నాయుడు చదివి వినిపించారు. దాని తర్వాత నేను ఇలా చేశాను అనే మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఒకటి. రెండో అంశము, ఏదైతే లోకేష్ని మరి కొన్ని నెలల్లోనే సీఎం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సీఎంని చేసే క్రమంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవులకు వెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతుంది. దానికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అందులో భాగంగానే పార్టీలకు సంబంధం లేకుండా లోకేష్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను, కీలకమైన నేతలందరినీ పిలిపించి ఆయన ఇవాళ డిన్నర్ పార్టీ పాలిటిక్స్ చేస్తున్నాను ఒక మాట వినిపిస్తుంది. దీనికి ధిక్కార స్వరానికి సంబంధం ఏంటి అన్న ప్రశ్న వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారు, వచ్చే 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంటుంది అని. ఆ కూటమి అధికారంలో ఉంటుంది అని చెప్తున్నారు తప్ప దాంట్లో టీడీపీనో లేకపోతే జనసేనను అధికారంలో ఉండాలని. కానీ ఈయన చాలా క్లియర్గా అందరికీ చెప్తున్నారు, 15 ఏళ్ల పాటు మనం ఖచ్చితంగా టీడీపీకి సపోర్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, అప్పుడే అభివృద్ధి చెందుతుంది. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ది కార్డ్. ఇప్పుడు ఏదైతే తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశం ఉందో ఆ అంశం బయటకు వచ్చిన తర్వాత కూటమి దానిపైన చేసిన వ్యాఖ్యలు, దాని ద్వారా జరిపే చర్చలు, వీటి ద్వారా సామాన్య ప్రజలందరిలో కూడా చులకనైపోయారు. ఆ పాపాన్ని వైసీపీ మెడకు చుట్టే క్రమంలో ఆ పాపపు అంశం ఏదైతే ఉందో అది కూటమికే చుట్టుకుందా అని అనుమానం వచ్చేలాగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు దాన్ని సెంటిమెంట్గా మార్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. దాని వైపులో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఈ ధిక్కార స్వరం ఎందుకు? ధిక్కార స్వరం ఎవరు వినిపిస్తున్నారు, ఎందుకు వినిపిస్తున్నారు? దీంట్లో మూడు అంశాలను ఎందుకు అన్నాను అంటే, మొదటి ధిక్కార స్వరానికి ఆజ్యం పోస్తుంది, వాటన్నిటికీ కారణంగా మారుతుంది ఏంటంటే స్థానికంగా ఉన్న నేతల మధ్యలో ఉండే ఆ సమస్యలు. పైన చాలా బాగానే ఉంది, సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, సకల శాఖలను అంటే సీఎం స్థాయిలో, అది సీఎం కాకపోయినా సీఎం స్థాయిలో పనిచేసే లోకేష్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ బాగానే ఉంది. నాదెళ్ల మనోహర్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడక్కడ కనిపిస్తుంటారు, అదంతా ఓకే. కానీ స్థానికంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసినప్పుడు మాత్రం ఆ సఖ్యత అన్నది అంత సానుకూలంగా లేదు అన్న అనుభవం చాలామంది కనిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు కోరుకున్నట్టుగా నామినేటెడ్ పదవులు వీళ్ళకి రావట్లేదు, వీళ్ళు అనుకున్నట్టుగా లోకల్లో వీళ్లకు ఆ రెస్పెక్ట్ దొరకట్లేదు. అవి సరిపోవన్నట్టు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామ క్రమంలో ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ జనసేన ఎక్కడ చుట్టుకుంటుందో అన్న ఒక అనుమానం కూడా వెళ్ళొచ్చినట్టుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అసలు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన ఇష్యూ ఖచ్చితంగా అంబటి రాంబాబు ఇష్యూలో నక్కా రజనీ అనే జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు. మీరు రాంబాబు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, లోపలేని అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, కాపు సామాజిక వర్గంలో ఎంతో కొంత మినిస్టర్గా పనిచేసి ఎంతో కొంత ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాంబాబుని ఆ స్థాయిలో ఇంటికెళ్ళి దాడి చేసి మరీ అరెస్ట్ చేసి లోపల వేస్తే, ఆయన మీద దాడి చేసిన వ్యక్తులకు స్టేషన్ బెల్స్ ఇచ్చి బయట ఉంచితే ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదన్న పాయింట్ దగ్గర నుంచి ప్రారంభిస్తే, తను జనసేనలో ఉన్నంత కాలము వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఎప్పుడూ కానీ తనని పర్సనల్గా ఏ రోజు టార్గెట్ చేయలేదు. అదే వైసీపీ వైపు వెళుతున్నానన్న అనుమానం ఉన్న చాలామంది ఇప్పుడు నా కుటుంబాన్ని నన్ను పర్సనల్గాను ఫిజికల్గాను హరాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని తను కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమె ధిక్కార స్వరం వినిపించింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో గాదె వెంకటేశ్వర్లు అనే మరొక అధికార ప్రతినిధి, సీనియర్ జనసేన నాయకులు,
రెండో ఆస్పెక్ట్లోంచి. ఆ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అవినీతి, గ్రౌండ్ లెవెల్లో ఉండే ఆ అక్రమాలు. అవన్నీ నేను చెప్పినట్టుగా అక్కడ వినిపిస్తున్న అక్రమాలు, అవినీతికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి జనసేన మేడకు చుట్టుకుంటాయన్న అనుమానం వచ్చిందో మరి. గాది వెంకటేశ్వర్లు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయించుకున్న రెవెన్యూ శాఖలో కానీ మిగిలిన శాఖల్లో కానీ డబ్బులు ఖర్చు పెట్టండి, లంచాలు ఇవ్వండి, పని జరగని సిచ్యువేషన్ ఉంది అనే విషయం చెప్తున్నారు. అంటే అవినీతి అన్నది ఖచ్చితంగా ఉంది, అవినీతి జరుగుతోంది, అవినీతి సంబంధించిన అంశం గురించి ఆయన మాట్లాడుతున్నారు. సరే, గాది వెంకటేశ్వర అట్లా మాట్లాడాలనుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో వైసీపీలో స్థాయిలో మంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడైనా సరే ఆయన ఆ పార్టీని వదులుకొని మరీ జనసేనలో వచ్చి జాయిన్ అవుతే ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో అవినీతి, ఇసుక మాఫియాకి సంబంధించి మరికొన్ని అంశాలకు సంబంధించి లోకల్గా ఉన్న వాళ్ళు ఆ అవినీతిలో కూరుకుపోతున్నారు, ప్రశ్నించడానికే పెట్టిన పార్టీలోనే ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తున్నాను, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. రెండో అంశం నేను చెప్పినట్టుగా, రెండో అంశం ఏంటి? అవినీతి, వ్యతిరేకత, ప్రజల్లో ఏర్పడుతున్న అసంతృప్తి, ప్రజల్లో బాగా వెళుతున్న ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల కారణంగా అది జనసేన పార్టీకి చుట్టుకోకుండా ఉండేందుకు వాళ్ళు ఈ ఆరోపణలు చేస్తారు. ఈ ఆరోపణలు చేసింది కేవలం వీళ్లే కాదు. గతంలో మీ అందరికీ గుర్తుంటే డాక్టర్ సుధాకర్ రెడ్డి అని ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు ఉండేవారు. ఎవరు? ఆయన టీడీపీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆయన కూడా కూటమి అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లోనే ఈ అవినీతి గురించి మాట్లాడారు. ఆయన ఎక్కడికక్కడ ఇసుక మాఫియా ఉంది, మట్టి మాఫియా ఉంది, లిక్కర్ మాఫియా ఉంది. ఇవన్నిటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరైనా ఒక చిన్న పని కావాలంటే డబ్బులు లేనిది, అవినీతి జరగంది, లంచాలు ఇవ్వండి, పనులు జరగట్లేదు అనే విధంగా ఆయన కూడా మాట్లాడారు. సేమ్ సిమిలర్ ఐడియాలజీనే ఇక్కడ కూడా వినిపించింది మనకి. ఇక మూడోది నేను చెప్పినట్టుగా స్థానిక సంస్థలు మిగిలిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంలో వీళ్ళకి బెనిఫిట్ లేకపోవడం, వీళ్ళకి ప్రాధాన్యత దక్కపోవడం. బొలిశెట్టి సత్యనారాయణ అని మీ అందరికీ తెలుసు, జనసేన సంబంధించిన సీనియర్ నాయకులు, మొదటి నుంచి కూడా జనసేన వాయిస్ని చాలా గట్టిగా వినిపించిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. 60% టీడీపీకి, 30% జనసేనకి, 10% బీజేపీకి. ఇది వాళ్ళు నామినేటెడ్ పోస్టుల్లో విభజించుకొని వాళ్ళు కేటాయించుకున్న పర్సెంటేజ్. కానీ 30% ఎక్కడా మాకు దొరకట్లేదు. ఎక్కడైనా సరే జనసేనకు అవకాశం ఉన్నా, జనసేనకు అలాంటి ఉత్తర్వులు వచ్చినా సరే అక్కడ లోకల్లో మాత్రం ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన వాళ్ళు, లేదా అక్కడ అనఫిషియల్గా టీడీపీకి సంబంధించిన వాళ్ళే మొత్తాన్ని నడిపిస్తున్నారని చెప్పే మాట ఆ ప్రయత్నము తను కూడా చేశారు. అంటే ఈ అసంతృప్తి కానివ్వండి, లేకపోతే ఇలాంటి అంశాలన్నీ చూసినప్పుడు కొద్దిగా ధిక్కార స్వరం వినిపిస్తోందా? ధిక్కార స్వరంలో కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు సెంట్రల్కి వెళ్ళిపోతారు, లోకేష్ని సీఎం చేసేస్తారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు మేము కూటమితో కలిసి ఉంటాము, కూటమిని మేము ముందుకు తీసుకెళ్తామనే నేపథ్యంలో కూటమి అనే పదానికి మీనింగు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అని. తనకన్నా ఏ వయసులో చిన్నవాడైనా, తనకన్నా రాజకీయాల్లో జూనియర్ అయిన లోకేష్ని నిజంగానే సీఎంగా యాక్సెప్ట్ చేసి ఆయన కింద డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్న ఒక ప్రశ్న చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ మోదీ కానివ్వండి, అమిత్ షా కానీ పర్మిషన్ తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన బాధ్యతను ఎవరికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారన్న ఒక పాయింట్ కూడా ఉన్న నేపథ్యంలో ఏ కారణం చేతైనా జనసేన అనుకున్నట్టుగా 15 ఏళ్ల పాటు వాళ్ళతో కలిసి ఉండాలన్న ఆలోచన లేనప్పుడు బయటకు వచ్చే పరిస్థితే ఉంటే ఇప్పటికీ కూడా 21 సీట్లతో వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడే అవకాశం ఉంది. అసెంబ్లీలో జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నించి రాబోయే కాలంలో ఒక ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఎదిగే అవకాశం ఉంది. దానివైపు ఏమైనా వీళ్ళు ఆలోచన చేసుకుంటున్నారా? అందులో భాగంగానే స్లోగా కొద్దిగా అవినీతి, అసంతృప్తి, వాళ్ళకు బెనిఫిట్ దొరకట్లేదు, వాళ్ళకి సరైన ప్రాధాన్యత దొరకట్లేదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే టీడీపీకి సంబంధించిన నాయకుల పాలన నడుస్తుంది కాబట్టి ఆ పేరుతో స్లోగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే నేను చెప్పినట్టుగా లడ్డు అంశంలో కూడా పవన్ కళ్యాణ్ మొదట మాట్లాడిన దానికి, మొన్న ఫైనల్గా మాట్లాడిన దానికి ఏంటంటే చంద్రబాబు నాయుడే కూర్చోబెట్టారు, ఎన్డీడీపీ రిపోర్ట్లో ఉన్న అంశాలని మాకు చదివి వినిపించారు, దాన్ని విని దాన్ని నమ్మి దానికి అనుగుణంగానే నేను స్పందించాను. ఈ స్పందించే క్రమంలో కూడా ఒక్కసారి ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించినట్టు, లేదా ఆ లడ్డు కల్తీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా సంబంధాలు ఉన్నట్టుగా నేను ఎక్కడా ఆరోపించలేదు, అలాంటి అభిప్రాయంలో నేను లేను అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో దీన్ని బట్టి చూస్తే జనసేనతో తొదిగా ఆ ధిక్కార స్వరం వినిపించి లోకేష్ని సీఎం చేయాలన్న ఆలోచన వీళ్లకు బలంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనను
ప్రకటించే ముందో లేకపోతే ఆయనకి ఆ పట్టాభిషేకం చేయడానికన్నా ముందే జనసేన బయటికి రావడానికి ఇలాంటి ఒక గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటుందన్న ఒక అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ ధిక్కార స్వరము ఫైనల్ డెసిషన్ మీకు ఎక్కడ దాకా వెళుతుంది అన్న ప్రశ్న అయితే చాలామందిలో ఉంది. మనం కొద్ది రోజులు ఆగితే తప్ప దీనికి సమాధానం దొరికే పరిస్థితి లేదనేది చెప్పాలి. ఇది వాళ్ళ పాయింట్ కూడా. నెక్స్ట్ పాయింట్ కూడా మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.